వ్యాఖ్యానాలు కూడా ఆయన ఇలా వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని మనకి వ్యాఖ్యానంలో ఉంది. జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి, యథార్థ సంఘటనలు కూడా ఉన్నాయి. మనకి ఏంటంటే వెళ్ళిపోతాం, టైం అయిపోయింది, 1, 3 లేకపోతే ఇంకోటి, కానీ చాలా తప్పది. మనం చేసేది వికరణ శుద్ధిగా చేయాలి. మనం సాపాటు చేస్తున్నామండి, ఎలా చేస్తున్నాం? అప్పుడు గౌగా చేసి వెళ్ళిపోవచ్చు కదా, కానీ కాదు. ఇది కూడా ఏంటంటే ఇది కూడా సాపాటు కింద లెక్క అయింది ప్రమాణం. అందుకని చేసే విధానం ఎలా ఉండాలంటే ఆ సమయాన్ని మనం నిర్వర్తించుకోగలగాలి, సమన్వయం చేసుకోగలగాలి. అందుకని ఇప్పుడు తిరుప్పావే ఉంది, కనీసం ఇలా చేయగలగాలి, చేస్తేనే ఆయనకు సంతోషం. మనం చేసేది ఎందుకండి? మనం సాపాటు చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం? మనం ఉజ్జీవించడం కోసం కదా, చాలా జాగ్రత్తగా చేస్తున్నాం కదా. మరి ఇది కూడా ఉజ్జీవించడం కోసమే కదా మనందరం చేసేది. భగవంతుడు ఆనందించాలనే కదా, పెరుమాళ్ళు ఆనందించాలని కదా. మాధవి పందల్ మేల్ పల్గాల్ కుయిలినంగల్ కూవినగా అని చెప్పాలి. అంటే ఏంటి అర్థం? ఆ మాధవి లతలపై ఆ కోయిలలన్నీ కూడా చాలా మధురంగా కూస్తున్నాయి అని పాడింది ఆవిడ. మనం ఎలా చేస్తున్నాం? మరి అలా చేయగలిగినప్పుడే భగవంతునికి అది ఆస్వాదం కలుగుతుంది. ఒక్క భాషమే కాదు, ఏ భాషమైనా అట్లా. నిన్నటి రోజు మనం ఎల్లే ఇడంకిలియే ఎన్నం రంగులియో చెల్లని నడియేడు నంగైదు పోదలు వడియలు కట్టెలు పండేలు వాడేలు చెప్పుకున్నాం. అంటే నిన్నటి పాసురాలకి పూర్వరంగం అంతా అయిపోయింది. వాళ్ళందరినీ లేపుకొని వచ్చారు, 5 + 10 15 మంది. ఇవాళ కూడా కొంతమందిని కూడా కూడగట్టుకుని ఇవాళ పాసురానికి మనకి అర్థం చెప్పుకోవాలంటే, ఆయనన్న నందగోపురుడే కోయిలు కాపానే కొడితోందు తోరణవాసు కాపానే. ఎక్కడికి వచ్చారండి వీళ్ళంతా? అస్మద్గురుభ్యో నమ, అస్మత్ పరమగురుభ్యో నమ, అస్మత్ సర్వగురుభ్యో నమ. ఆచార్యులు లేనిదే మనం ఏ పని చేయలేదు. అంటే ఏ పని అంటే ఇతర పనులు మనకు అక్కర్లేదు, భగవంతుని చేరడం అనే పని ఒక్క మాత్రమే. ఆచార్యుల ద్వారానే వెళ్ళగలగాలి మనం. ఈ పాత్రలన్నీ కూడా అలాంటివి. ఈరోజు పాత్రం అయితే మరి చాలా ఉత్కంఠంగా చెప్పిన పాత్రం అమ్మవారు. అంటే నాయకనాయనన్న నందగోపనుడయ, నాయకులకు నాయకులైనటువంటి వాడు నందగోపుడు, నందరాజు. ఆ నందరాజు యొక్క భవనానికి కాపాడుతున్నవాడు. వాడిని అడుగుతున్నారు వీళ్ళు, ఓ పాలక, భవన పాలక అని అడుగుతున్నారు. అలాగే జెండా, ప్రతి ద్వారానికి జెండా ఒకటి పెట్టడం అలవాటు. ఆ జెండాని ఉంటాడు, ఒకటి పట్టుకుని ఉంటాడు రెడీగా. వాడిని కూడా వీళ్ళు పిలుస్తున్నారు. భవన పాలకుని పిలిచారు, ద్వారపాలకుడు అంటారు అయ్యి. ఆ ద్వారపాలకుని కూడా పిలిచారు. ఏమని చెప్తున్నారు వీళ్ళు? మేము వచ్చాము, నిన్న ఆయన మాకు చెప్పారు కృష్ణ పరమాత్మ రమణమని, ఏదో వాయిద్యం ఏదో ఇస్తా అన్నారు, అని చెప్పి వచ్చాము మేము అని అంటారు. కోయిల్ కాపానే కుడితోళ్ళు తోరణవాసులు కాపానే మణికదవం తాళ్ తెరవాయ్. అంటే నీ యొక్క ఆ గడియ, లోపల ఉన్న గడియ ఏదైతే ఉందో మణులతో చేసినటువంటివన్నీ దాన్ని తీయవలసింది, మేము లోపలికి వస్తాము అనగానే వాళ్ళు అన్నారు, మీకు వేళ పాడాలేదా? మీరు వచ్చేస్తున్నారు, ఎప్పుడు పడితే వచ్చేయడమన్నా అంటే, లేదయ్యా మాకు స్వామి చెప్పారు, రమ్మన్నారు, మమ్మల్ని కలవమన్నారు ఇవాళ. అదేం మాకు తెలియదు అన్నారు. ఆయన పడుకుని ఉంటారు, ఆయన లేపడం కరెక్ట్ కాదు. పూయోమాయి వందునాం తూర్యుడు పాడువాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రామలక్ష్మణులిద్దరూ కూడా విశ్వామిత్రుడు బయలుదేరారు ఆ యాగ సంరక్షణార్థం. రాత్రి అయింది, పడుకున్నారు వాళ్ళిద్దరు. ఈయన కొంచెం పెద్దరాడా లేచాడు, కౌశల్య సుప్రజ రామాన్ని లేపడానికి వెళ్ళాడు. వెళితే ఒక్కడే ఉన్నారు. రాముడు ఒక్కడు కనిపిస్తున్నాడు, లక్ష్మణుడు ఎవరో ఒకరే ఉన్నారు మొత్తం మీద. అరే వీళ్ళు ఏమైపోయారు, ఇద్దరు ఒక్కడే ఉన్నారేంటి, ఇంకోటి ఉన్నారు కదా, ఎప్పుడైనా తినేసిందా ఏమిటి అనుకున్నారు. తిన విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి బుస్ బుస్మని శబ్దం వస్తుంది. అంటే లక్ష్మణస్వామి ఆయన పక్కగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అంటే ఆచార్య సన్నిధానం అట్లా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఆచార్యుని అలా చెప్తున్నారు, అంటే ఆచార్య ద్వారానే వెళ్ళాలి అని చెప్తున్నారు కదా.
వీళ్ళే ఇప్పుడు ఆ ద్వారపాలకులు ఆ రక్షకులే భవన పాలకులే ఆచార్యుల కింద అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. అంటే మేము వచ్చాం మరి మాకు ఆయన రమ్మన్నారు కదా అంటే ఈయన అన్నాడు, వీళ్ళు అన్నారు, అమ్మ అలా కుదరదు, ప్రోటోకాల్ ఉంది దానికి, మీరు ఇష్టం వెళ్ళిపోవడానికి రావడానికి కుదరదు, ఇప్పుడు లేపడం కుదరదు, మీరు వెళ్ళడం కుదరదు. అందులో మీరు ఇంతమంది వచ్చారంటే ఏదో ఒకరిద్దరు పర్వాలేదు కానీ మొత్తం అందరూ వచ్చారు కదా, వెళ్ళడం కుదరదు అన్నాడు. అంటే అలా కాదమ్మా మేము వెళ్ళాలని ఏదో ఆయన్ని మతిమాలుకున్నారు. లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత మరి మీరు ఆడవాళ్ళు మీరంతాను మీరు ఎలాగ ఎవరో ఒకరు మగవాళ్ళు ముందు ఉంటే బాగుంటుంది కదా, మీరందరూ ఏం మాట్లాడతారు అక్కడ, ఆడవాళ్ళం కాబట్టి వచ్చామయ్యా, నిజంగా అవడం మేము మాకేం తెలియదు, మాకు అమ్మమ్మ అలా అనకండి, పోతున్న ఆడదు కదా, తాటికి ఆడదు కదా, మరి వీళ్ళందరూ వచ్చారంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి, ఆడవాళ్ళని చెప్పి వదలడానికి లేదు, మరి వాళ్ళు కృష్ణుని ప్రాణాలు తీయడానికి వచ్చింది కదా ఆ పోతున్నా, మరి ఆడవాళ్ళని ఎలా నమ్ముతాం మేము అంటే అలాంటి వాళ్ళని కాదు, అరవరై ఆయన్ మణివన్న నిన్నలేవు ఆయన మేము చాలా పరైన శాతం ఇస్తామని ఏర్పడే కుటుంబం వచ్చాం కానీ అవతల మాకేం కాదు అని. అంటే ఒక యథార్థ సంఘటన చెప్తున్నారు. సింహాచలంలో శ్రీకాంత కృష్ణమాచార్య స్వామి అని వైతాళిక అధ్యయనం చేసేవారు. ఆయన పాటలు పాడేవారు. పూర్వం అన్ని ఆలయాల్లో ఉండేది, మా ఆలయాల్లో కూడా ఉండేది. ఇద్దరు వచ్చేవారు రాత్రి వచ్చి పౌడింపు సేవకు ముందు మా సేవాకాలం అయిపోయిన తర్వాత 2 పాటలు పాడేవారు. వాళ్ళ గీతం వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ మనకు తెలియదు కానీ పెద్ద పెద్ద ఆలయాల్లో ఉండొచ్చు. అయితే ఈ వైతాళికుని హిమాచలం జరిగిన సంఘటన అయితే రామానుజుల కాలం ఆ సమయం. ఈయన కృష్ణమాచార్య స్వామి ఈయన పాడితేనే ఆయన పడుకునేవాడు. అంతవరకు ఈయన కోసం వెయిట్ చూసేవాడు. ఎవరు? సింహాచల స్వామి, సింహాచలనాథుడు. రోజు ఆయనతో మాట్లాడేవాడు ఆయన. అంటే ఎంత గొప్పవాడు ఆయన ఆ కృష్ణమాచార్య స్వామి. ఆయన ప్రత్యేకం ఒక సన్నిధి కూడా ఉంది ఇక్కడ సింహాచలంలో, ఇక్కడ మనం వెళ్తూ చూడవచ్చు. అయితే ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే మన భగవద్ రామానుజుడు ఆయన కూడా శిష్యులతో అక్కడికి రావడం జరిగింది. సరే ఈయన చాలా గొప్పగా ఏంటంటే వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. రాత్రి అయ్యేటప్పటికి ఆయనతో మాట్లాడతాడు. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆయన పడుకోబెట్టిన తర్వాత ఇంటికి వెళ్తాడు ఈయన కృష్ణమాచార్య గారు. అయితే ఆయన చూడాలి ఒకసారి, ఆయన రామానుజుడు ఒకసారి ఆయన దండం అనుకుని నేను చూశాను ఇలాగా ఎవరో అని చెప్పి కనీసం ఆయన ఏమాత్రం చూడకుండా వెళ్ళిపోయారు. ఎవరు? కృష్ణమాచార్య. రెండో రోజు వచ్చారు. అంటే మీరు చెప్దాం అనుకున్నారు, మీరేం చెప్పకండి, ఆయనే చూస్తారు, ఆయన కరుణ వచ్చిన తర్వాతే మనం వెళ్దాం అంటే ఎవరో చెప్పారు. మర్నాడు ఏమండి ఎవరో శ్రీరంగం నుంచి ఏం చేశారు ఆయన రామానుజులట, చాలా శిష్య ప్రమాణం వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళంతా, అందుకని ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఆయన, ఎవరైనా రమ్మనండి అన్నారు. సరే వెళ్ళిన తర్వాత అంతా ఏదో అన్నీ మాట్లాడిన తర్వాత స్వామి నాకు ఒక ఇది ఉంది, మీ స్వామిని అడగండి ఒకసారి, రాత్రి మీతో మాట్లాడుతుంటారు కదా, రామానుజులు అన్నారు, మీతో మాట్లాడుతుంటారు కదా, ఒకసారి నాకేమన్నా పరంపద ఏమన్నా ఇచ్చే టైం ఏమన్నా మాకు ఉందా, ఎప్పుడైనా ఆస్కారం ఉంటుందా, ఆ యోగ్యత మాకు ఉందో లేదో కనుక్కోమని అన్నారు. అంటే సరే కనుక్కుంటాను ఇవాళ అన్నారు. ఆయనతో మాట్లాడి అంతా ఆయన ముచ్చట్లన్నీ అయిన తర్వాత స్వామి ఎవరు వచ్చారట శ్రీరంగం నుంచి, రామానుజులట, మరి ఆయనకి ఇలాగ మోక్షం ఉంటుందా లేదా మిమ్మల్ని అడగమన్నారు. అంటే సింహాచలనాథుడు అన్నట్టు జరిగింది ఈ విషయం. రామానుజుల చరిత్రలో ఉంది ఇదంతా కూడా. అంటే ఆయన అమ్మో నీకు నాకు ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలయ్యా మోక్షం, ఏమనుకుంటున్నావయ్యా అని చెప్పగానే ఇంత కృష్ణమాచార్య స్వామి కూడా ఒకసారి సాక్షాత్కారం పడ్డాను. మర్నాడు పొద్దున వచ్చేటప్పటికి ఆయనకి అలంకరణ చేరుతో ఎదురుపడ్డారు అనమాట. మహాపూర్ణ దాంతో ఎదురుపడి అంత ఆయా దీన్ని చేసి ఒకసారి సాష్టాంగం పడ్డారు. స్వామి తెలియక తప్పు చేశారు. అంటే రామానుజ దాసన్ అనాలి ఆయన కూడా, ఎంత గొప్పవాడే. కానీ ఇప్పుడు కూడా మనమందరం కూడా మీరు సదాచార్యుల చేత ఆశ్రయమై మంత్రోపదేశం చేసుకుని ఉంటే మీరందరూ రామానుజ దాసులు లెక్క. ఇది గొప్ప పుణ్యం ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా సంవత్సరం అయిన వాళ్ళు ఉంటారు ఇంచుమించుగా. మరి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అంటే ఇది అయి తీరాలని
దీనిలో విషయం వైభవం ఎలా ఉంటుందంటే అంత కృష్ణమాచార్య స్వామి వారికి ఆశ్రయం అయినా కూడా 10 సంవత్సరాలు అయినా కూడా భగవంతుని యొక్క కృప రాలేదు. కారణం ఏంటంటే ఆచార్య సన్నిధానం లేకపోవడం, ఆచార్య ఆశ్రయం లేకపోవడం. అది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకి ఈ ఆచార్యులు వీళ్ళు అయ్యో ఆ కాపలవాడ రమ్మని పక్కన రమ్మని అనకూడదు. అందుకనే వీళ్ళు నందగోపుడికి నందరాజుకి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తారో అట్లాంటి గౌరవమే వీళ్ళకు కూడా ఇవ్వాలి. అమ్మవారి బుద్ధి విషయం కూడా అంత చాకచక్యంగా చెప్పింది. అది ప్రతి పాత్రలోనూ ప్రతి అక్షరంలోనూ కూడా ఆ విధమైనటువంటి వైభవం ఉంది. అందుకనే ఈరోజు కూడా ఎప్పుడో ఎన్ని వేళాళ్ళు అయినా కూడా ఈరోజు కూడా మనం దీన్ని వైభవంగా మనం చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? అందుకని ఏ భాష భాషకి ప్రతి భాషకి అక్షరానికి కూడా ఒక వైభవం ఉంది, ఒక శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు వేదం 4 వేదాలు ఉన్నాయంటే అందరినీ ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం? అది దాని యొక్క స్పష్టత, నిర్దిష్టమైనటువంటి చంద్రోగణ ప్రతిష్ట ఉండగానే చేయాలి. అందరూ చదవగలరా? మన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఘనాపాటి ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత సాధన చేస్తారు, 7 సంవత్సరాలు చదువుతారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు జీరస్వామి అధ్వాన్ని తయారు చేశారు, వాళ్ళందరూ కూడా చక్కగా ఆ 7 సంవత్సరాలు చక్కగా చేసి బయటకు వస్తారు. అలా వస్తేనే చేయగలరు, లేకపోతే చేయలేరు. అదొకటి. ఏదైనా సరే ప్రతి అక్షరాన్ని కూడా ఒక అక్షర పట్టు ఉండాలి, చంద్రోగణ ప్రతిష్టమై ఉండాలి. మనం అయ్యో సేవకాలం ఇలాగే చేయాలని అంటే ఏదో గవ్వగా చేసి గెలుపడం కాదు. దాని అర్థం తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం గవ్వ వచ్చాడు, ఏదో గవ్వ మాట్లాడేసాం అనుకోండి, డబ్బాలో రాళ్ళు వేసినట్టు మాట్లాడడం వాడికి అర్థం కాదు. మనలోనే మనకే అర్థం కాకపోతే భగవంతుడి విషయంలో మనం ఎలా ఉండాలి? ఏదో చేసుకుని వెళ్ళిపోదామంటే కుదురుతుందా? మనం అనుభవించాలి, ఆయన అనుభవింపజేయాలి. అందుకని ఈరోజు పాఠంలో మనకి ఆచార్యుని ఏ రకంగా ఆశ్రయించాలి, ఏ రకంగా ఆయన కటాక్షాన్ని పొందాలి, ఆచార్య కటాక్షంలో ఏ రకంగా భగవంతుని యొక్క ఆదేశాన్ని మనం పొందగలుగుతాం అని ఇవాళ పాఠంలో మనకి అమ్మవారు దండించారు. జై శ్రీరామ్.